కానుక 7వ భాగం. 6వ భాగంలో విఠల్కి తలకు గాయమై మళ్ళీ పిచ్చివాడవుతాడు. కానీ కోలుకుంటూ ఉంటాడు. ఇక కోలుకోవడంతో డాక్టర్ గారు చెప్తారు పెళ్లి చేస్తే పూర్తిగా కోలుకుంటాడని. దాంతో భవానీ పెళ్ళికి తొందరపడుతుంది. కానీ జానకికి ఏం చేయాలో తోచక మాధవితో మాట్లాడాలని భావిస్తుంది. కథ కొనసాగుతుంది. జానకి చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నట్టు తను మౌనంగా కూర్చుంది మాధవి. నేను ఈ రాత్రి సూర్యం బావతో మాట్లాడాలనుకుంటున్నాను. తల వంచుకుని మెల్లగా అంది జానకి. మాట్లాడు, అందుకే నీతో చెబుతున్నాను. నాతో చెప్పడం ఎందుకు? వింతగా చూసింది మాధవి. నీతో చెప్పడం దేనికంటే నేను వయసులో ఉన్న ఆడపిల్లను, బావ యువకుడు, ముఖ్యంగా అతనికి నేను మరదల్ని. అంతేగాక ఒకప్పుడు అత్త అనుమానించి అవమానించిన అనాథ యువతిని. ఒంటరిగా రాత్రిపూట నేను అతనితో మాట్లాడుతుంటే అది నీ కంటబడితే నేనంటే అభిమానించే ఒకే ఒక స్త్రీ అభిమానాన్ని కూడా దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకే ముందుగా నీ అనుమతి తీసుకుందామని వచ్చాను. ఆ తర్వాత సూర్యం బావతో మాట్లాడి నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. అంతా అనుకున్నట్టు సవ్యంగా జరిగిందా సరే, లేకపోతే ఈ ఊళ్ళోని హుసేన్ సాగర్ ఇంకా ఇంకిపోలేదు. నన్ను తనలో దాచుకోగలదు. ధారగా ప్రవహిస్తున్న కంటినీటిని కొనగోటితో తుడుచుకుంటూ అంది మాధవి. జానకి ముఖం చూసిన మాధవి విలవిల్లాడిపోయింది. లోకంలోని దైన్యమంతా జానకి ముఖంలో కనిపించింది ఆమెకి. వెంటనే జానకి మాటలు గుర్తొచ్చి కాస్త బాధపడింది కూడా. జానీ, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? సూటిగానే అడిగింది మాధవి. మామూలు ఆడదానివి అనుకుంటున్నాను. అంతకన్నా సూటిగా జవాబు చెప్పింది జానకి. జానకి జవాబు విని అదిరిపడింది మాధవి. జానకి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఇంట్లో జరుగుతున్నదంతా నాకు తెలుసు. ఇంట్లో తిరుగుతున్న పిల్ల కాసేపు బావతో మాట్లాడితే అనుమానించి అభాండాలు వేసేంతటి కుసంస్కారినా నేను? బాధగా అంది మాధవి. చిన్నబోయిన మాధవి మొహంలోకి చూసి సన్నగా నవ్వింది జానకి. పిచ్చి మాధవి, నీ మనసు నాకు తెలుసు. నువ్వు కుసంస్కారివేం కాదు. కానీ స్త్రీ సహజమైన కొన్ని గుణాలు అంతరాంతరాలలో దాగి ఉన్నా అవి అనుకోకుండా అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అది తప్పు కాదు కదా. తన ప్రాణంలో ప్రాణమైన భర్త మరే పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు. చూసినా చనువు ప్రదర్శించకూడదు. ముఖ్యంగా ఇద్దరూ నవ్వుకోకూడదు. నవ్వుకున్నా అది భార్య కంట పడకూడదు. పడిందో ఆమె మనసు కుతకుతలాడడం ఖాయం, అశాంతి రేగడం ఖాయం. అది నీకు నాకు మాత్రమే పరిమితం కాదు. ఎవరైనా అలాగే ఉంటారు. నీ స్థానంలో నేనున్నా అలాగే అనుకుంటాను. ముందుగా నీతో చెప్పాను గనక నా మీద అనుమానం కలక్కపోవచ్చు. అదే నీకు తెలియకుండా రాత్రి 11 గంటలకో అప్పుడే తీరిగ్గా ఉంటాం గనక నేను సూర్యం బావ తోటలో మల్లెపొద కింద కూర్చొని మాట్లాడుకుంటున్నామనుకో. మనం ఎవరం ఎప్పుడు కూర్చున్నా సాధారణంగా అక్కడే కూర్చుంటాంగా, అందుకని. అప్పుడు సూర్యం బావ ఏదో మాటకి కాస్త నవ్వడమో లేకపోతే నా బాధ చూడలేక కాస్త చనువు తీసుకుని ఓదార్చడమో చేశాడనుకో. ఆ సన్నివేశం అనుకోకుండా నీ కంట పడిందనుకో, ఎలా ఉంటుంది నీకు? నువ్వు నన్నెంతో అభిమానించవచ్చుగాక, అది వేరే సంగతి. సభ్యత గలవారు అంత తొందరగా బయటపడరు. అది లేనివారు ఇల్లు పీకి పందిరేస్తారు. అలా కాకుండా కనీసం మనసులో కూడా ఎలాంటి బాధ పడకుండా ఆ సంఘటనని అతి సామాన్యంగా తీసుకున్నారు అంటే వారు సతీ సుమతులైనా కావాలి. లేకపోతే వారి స్త్రీతత్వంలోనే ఏదో లోపం ఉండాలి. అదీగాక వారు భర్తని అంతగా ప్రేమించలేని వారైనా అయి ఉండాలి. ప్రేమ ఉన్న చోట అసూయ తప్పకుండా ఉండే తీరుతుంది. ఇదంతా నీకెలా తెలుసు అనుకుంటున్నావు కదూ? కానీ నాకు పెళ్ళి కాకపోయినా ఎన్నో అనుభవాలయ్యాయి. అదే కనకుండానే అమ్మనైపోయానా? అలాగే ఎన్నో. నా 20 ఏళ్ల జీవితంలో 60 ఏళ్ల అనుభవం గడించాను. అదోలా నవ్వుతూ ముగించింది జానకి. జానకి చెప్పిందంతా శ్రద్ధగా విన్న మాధవి, అయిందా నీ లెక్చర్? ఇంకా ఏదైనా మిగిలిందా? చిన్నగా నవ్వుతూ అంది. ప్రస్తుతానికి అయినట్టే, తను నవ్వుతూ అంది జానకి. అయితే సరే, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. మరి నేను చెప్పేది కూడా నువ్వు వినాలి. ఓ అలాగే చెప్పు. భార్యాభర్తలంటే ఏమిటి? సీరియస్గా అడిగింది మాధవి. అంత విచారంలోనూ మాధవి ప్రశ్న జానకి నవ్వు తెప్పించింది. నవ్వకు, అడిగిన దానికి జవాబు చెప్పు. భార్యాభర్తలంటే ఏమిటి? అదే ప్రశ్న మళ్ళీ వేసింది మాధవి. నువ్వు మా సూర్యం బావ, అల్లరిగా అంది జానకి. అవును, అంతే తెలుసు నీకు. అయితే నాకు తెలియందేమిటో నువ్వే చెప్పు, చిలిపిగా అంది జానకి. నవ్వకు జానకి. భార్యాభర్తలంటే కేవలం 3 ముళ్ళ బంధానికి బద్దులై
నలుగురు పిల్లల్ని కని సంసార రథాన్ని ఈడ్చుకుంటూ యాంత్రికంగా జీవనం సాగించే మరబొమ్మలు కాదు. భార్యాభర్తలిరువురు వీణకు తీగే ఒకరైతే నాదం ఒకరవ్వాలి. పువ్వు ఒకరైతే తావి మరొకరు, రథం ఒకరైతే చక్రాలు మరొకరు, ప్రకృతి ఒకరైతే చైతన్యం మరొకరు, జాబిలి ఒకరైతే వెన్నెల మరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే సహస్రాలు దాటిపోతాయి. ఒకటి లేకపోతే రెండవది లేదు అన్నట్టుండాలి. అంతేగాని ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కంటున్నాం, మనుగడ సాగిస్తున్నాం అనుకుంటే అది దాంపత్య జీవితం కానే కాదు. ఒక రకమైన ఒప్పందం, వ్యాపారం, ఆత్మవంచన. కాలం మారింది, మనుగడ మారింది. స్త్రీకి అలనాటి బానిసత్వపు బ్రతుకు దాదాపు దూరమైనట్టే కూడా. భార్యాభర్తల మధ్య చిలిపి కలహాలు రాకపోవు, మధ్య మధ్య అలా వస్తుండాలి కూడా. కానీ అది చిలికి చిలికి గాలివానగా మాత్రం కాకూడదు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇప్పుడు మీ బాబే ఉన్నాడు, పొద్దున వెళ్ళి రాత్రికి కానీ రారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎటు ఎలా తిరుగుతున్నారో నాకు తెలియదు కదా. అలాగే నేను ఆయన వచ్చేలోగా ఎలా ఉన్నానో, ఎలా ఖర్చు పెడుతున్నానో, ఇంటికి తాళం వేసి పెత్తనాలకు పోతున్నానో ఆయనకి తెలియదు కదా. మనలాంటి ఉమ్మడి కుటుంబాలని వదిలేయి ఒంటరిగా ఉన్నవారు మరి ఒకరినొకరు ఎలా నమ్మాలి? అనుమానాలు, అపార్థాలు చేసుకుంటే ఆ దాంపత్యానికి అర్థం ఏముంటుంది? కాబట్టే అమ్మాయి, ఇంత లెక్చర్ ఇచ్చి నిన్ను ఎందుకు బోరు కొట్టించానో తెలుసా? పెళ్లి కావాల్సిన కన్నెపిల్లవి. ఇవన్నీ నేర్చుకుంటే పెళ్ళయ్యాక సుఖపడతావని నేను. ముఖ్యంగా అందరు ఆడవాళ్ళు అసూయాపరులు కాదు సుమా అని చెప్పడానికి. జానకమ్మ తల్లి, విన్నావుగా? ఇంక నీ ఇష్టం. మీ బావగారు నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు ఏ విషయాలు మాట్లాడుకున్నా ఈ మాధవీలత అడగదు, సరేనా? నవ్వుతూ ముగించింది మాధవి. అమ్మో మాధవి, నీకు చాలా తెలుసునే. పాపం మా బావ అమాయకుడు, తల్లిచాటు బిడ్డ. మాటిమాటికి నువ్వు సంసారం, దాంపత్యం, హక్కులు, ఆజ్ఞలు అంటూ మొదలుపెట్టావో అతని పని గోవిందా. తను నవ్వుతూ అంది జానకి. ఇద్దరి మనసులు తాత్కాలికంగా తేలికయ్యాయి. అమ్మో చాలా టైం అయింది, అత్త ఎన్ని తిట్టుకుంటుందో. కంగారు పడిన జానకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంకా ఎవరు భోజనాలకి కూర్చోలేదు. ఏమిట్రా ఇంత ఆలస్యం? అంది భవాని అప్పుడే వచ్చిన సూర్యంతో. కాస్త ఆలస్యమైందమ్మా అని చెప్పేసి కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్ కేసి నడిచాడు సూర్యం. జానకి, అన్నాలు పెట్టు, సూర్యం వచ్చాడు. హాల్లోంచి పెద్దగా కేక పెట్టింది భవాని. జానకి ముగ్గురికి వడ్డించింది. మాధవి పూర్తిగా కోలుకోలేదని ఆమెకి పెందరాళ్లే పెట్టేస్తున్నారు భోజనం. ముగ్గురు మౌనంగా భోంచేస్తున్నారు. గరిటెల చప్పుళ్ళు, ప్లేట్ల చప్పుళ్ళు తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. 2 నిమిషాల్లో భోజనం ముగించిన కొడుకుని వింతగా చూసింది భవాని. అదేమిట్రా అప్పుడే లేచావు? అంది ఆశ్చర్యంగా. ఆకలి లేదమ్మా. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు సూర్యం. ఏమిటో అందరూ నన్ను సాధించేవాళ్లే, గొణుక్కుంది మాధవి. భోజనాలయ్యాక ఇల్లు సర్ది తలుపులన్నీ వేసి యువతలకొచ్చింది జానకి. గదిలో మంచం మీద పడి దొర్లుతుందే తప్ప మనసులో లేదు. బావకి ఎలా చెప్పాలి? అసలు ఎలా ప్రారంభించాలి? అది విన్న తను నన్ను గురించి ఏమనుకుంటాడు? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తే ఇదా నీ బ్రతుకు అని అసహించుకుంటే అసలు సిగ్గు విడిచి సంగతులన్నీ ఎలా చెప్పడం అనుకుని మదనపడపోసాగింది. కానీ తప్పదు, ఏమైనా కానీ చెప్పే తీరాలి. సిగ్గును అవతలికి నెట్టి విషయమంతా విపులంగా చెప్పి ఎవరూ తన ప్రయత్నానికి అడ్డు రాకుండా చూడమనాలి. ఇన్నాళ్ళు తన జీవనోపాధికి ఏ చిన్న ఉద్యోగమైనా చూసి పెట్టమని బ్రతిమాలింది. కానీ ఇంకా అవసరం లేదు. తను ఈ గూడు విడిచిపోతోంది. వెళ్లేదాకా ఎవరికీ తన ప్రయత్నం గురించి చెప్పకూడదు అనుకుంది. అందుకే ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు సూర్యానికి చెప్తే సరిపోతుంది. అతని వల్ల కొంత సహాయం లభించవచ్చు. ఇలా ఉన్నాయి జానకి ఆలోచనలు. కానీ తను ఉద్యోగానికి వెళ్తే బాబునెవరు చూస్తారు అని కాసేపు ఆలోచించింది. అయినా బాబు లేకుండా ఊహించుకుంటేనే అదోలా ఉందామె మనస్సు. అంతలా ఆకట్టుకున్నాడు బాబు. ఏమైనా వాణ్ణి వదలకూడదు. మంచికో చెడుకో నా దగ్గరకు చేరాడు. వాడే తన జీవితానికి ఆలంబన అన్నట్టు పెంచాలి. తనకి అంతకన్నా కోరికలేం లేవు. కానీ రేపు వాడి తల్లి వచ్చి నా బిడ్డని నాకివ్వు అంటే చచ్చినట్టివ్వొద్దు. తన ఆలోచనలకి తనే నవ్వుకుంది జానకి. ఆ రాత్రే భర్తతో జానకి విషయం చెప్పింది మాధవి. అవసరం అనుకుంటే కాళ్ళు చేతులు కట్టిపడేసైనా చేస్తానన్న అత్తగారి మాటలు కూడా చెప్పింది. సూర్యం భారంగా నిట్టూర్చాడు. అతనికి తెలియదు గనకనా ఇదంతా. కానీ అన్నగారంటే జానకి ఇష్టం లేదంటే మాత్రం అతని మనస్సు అంగీకరించలేదు. ఏమిటో చిన్నప్పటి నుంచి కష్టాలే జానకి. వాటికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. నాతో ఏం మాట్లాడాలనుకుంటోంది? ఉద్యోగం చూపించమనా? లేక ఎలాగైనా ఈ నరకం నుంచి తప్పించమనా?
ఏం అడగాలనుకుంటోంది? అయినా ఇంతవరకు అన్నయ్యని చేసుకుంటాను అన్న మనిషి ఇప్పుడు ఎందుకు కాదంటుంది? వాడికి పిచ్చి తిరగబెట్టిందనా? పోనీ వేరే సంబంధాలేవైనా చూస్తానంటే వద్దంటుంది. ఏమిటో ఈ పిల్ల ఉద్దేశం? తను చూసిన ఉద్యోగం చేస్తుందో లేదో ఏమైనా అన్ని వివరంగా కనుక్కొని చాతైనంత సహాయం చేయాలి అనుకున్నాడు సూర్యం. ఆదివారం మధ్యాహ్నం భోజనాలు కాగానే మాధవి భవానీ దగ్గరికొచ్చి, అత్తయ్య, ఓసారి అమ్మ వాళ్ళింటికి వెళ్దామా? చూడాలని ఉంది గారాబంగా అంది. అలాగేనమ్మా, తప్పకుండా వెళ్ళండి. నీతో పాటు వాసంతిని కూడా తీసుకుపో అంది భవానీ. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలంటే సాధారణంగా అత్తాకోడళ్లే వెళ్తారు. మీరే రండి, వాసంతి ఇవాళ తన స్నేహితురాల దగ్గరికి వెళ్తానంది. గంటో 2 గంటలో కూర్చుని వచ్చేద్దాం బతిమాలినట్టు అంది మాధవి. ఓ నిమిషం ఆలోచనలో పడింది భవానీ. ఆవిడ అనుమానం గ్రహించిన మాధవి, ఓ, జానకిని గురించా మీ ఆలోచన? మనల్ని కాదని తనెక్కడికి పోతుంది? ఎవరున్నారు గనక? అయినా మీ అబ్బాయి ఇంట్లోనే ఉంటారు, కాస్త చూస్తుండమని చెప్తాను రహస్యం చెప్పినట్టు అంది మాధవి. భవాని ముఖం తేరుకుంది. అయితే పద, సూర్యానికోసారి గట్టిగా చెప్పు, మీ మామగారు కూడా అప్పుడప్పుడే రారు అంది. అత్తా కోడళ్ళు పసిపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాసంతి కూడా మరో 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది. సూర్యం హాల్లో సోఫాలో కూర్చుంటూ, జానీ, ఓ కప్పు కాఫీ తెచ్చిపెట్టవు అన్నాడు. 5 నిమిషాల్లో కాఫీ తెచ్చింది జానకి. నువ్వు తెచ్చుకోలేదేం కాఫీ? కాఫీ అందుకుంటూ అన్నాడు సూర్యం. ఇప్పుడు తాగాలని లేదు మెల్లగా అంది జానకి. కూర్చో. సూర్యానికి ఎదురుగా కూర్చుంది జానకి. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఎలా మొదలు పెట్టాలో తెలియని జానకి దిక్కులు చూస్తూ కూర్చుంది. ఓసారి ఆమెకేసి పరిశీలనగా చూసి, నాతో ఏదో మాట్లాడాలన్నారట, మధు చెప్పింది అన్నాడు సూర్యం సంభాషణకి నాంది పలుకుతూ. అవును అనేసి నేలచూపులు చూస్తూ కూర్చుంది జానకి. ఆమె సంకోచం చూసిన సూర్యం, చెప్పు జానీ, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నీ ఉద్యోగం గురించే కదూ? చిరునవ్వుతో అన్నాడు. కాదు మరి, నా పెళ్లి గురించి. అంటే అదే బావతో నా పెళ్లి గురించి. బావుంది, నీకిష్టం లేకుండా ఎవరు ఎలా చేయగలరు? అదోలా అన్నాడు సూర్యం. అది కాదు బావా, నాకు బావ మీద అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు తడబడుతూ అంది జానకి. తీక్షణంగా చూశాడు సూర్యం. జానీ, ఇప్పుడు ఇష్టం లేదని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ ఏనాడు ఆ ఉద్దేశం లేదని ఆత్మవంచన మాత్రం చేసుకోకు. లేదు బావా, నా మాట నమ్ము. అయితే నిజంగా అభిప్రాయమే లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కనీసం మాతోనైనా నీ అభిప్రాయం చెప్పకుండా పెళ్ళికి ఎందుకు తలవంచావు? అందరినీ ఎందుకు ఫూల్స్ చేశావు? ఇదంతా నేను నమ్ముతానని అనుకుంటున్నావా? ఈ పరిస్థితుల్లో అతన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పు. నేను అర్థం చేసుకోగలను. కానీ దానికింత మసిపూసి మమ్మల్ని నమ్మించాలని మాత్రం చూడకు. ముఖాన్ని గంటు పెట్టుకున్నట్లు అన్నాడు సూర్యం. దెబ్బతిన్నట్టు చూసింది జానకి. నీకెలా చెప్తే అర్థమవుతుంది బావా అంటూ చేతుల్లో ముఖాన్ని దాచుకున్న ఆ పిల్లని చూస్తే ఈసారి జాలి వెయ్యలేదు సూర్యానికి. అర్థమయ్యేలా చెప్పు, కొంచెం కఠినంగా అన్నాడు. నాకు బావని చేసుకుందామని ఏనాడూ లేదు. ఏదో ఇంత నీడ చూసుకుని వెళ్ళిపోదామన్న అభిప్రాయంతో ఎవరే రకంగా మాట్లాడినా మౌనంగా ఊరుకున్నాను. అలా అనుకోవడం నా తప్పే. కానీ పరిస్థితులు, అంటే నీ స్వార్థం కోసం ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటావా? నీ అవసరం నువ్వు గడుపుకొని నీ దోవ నువ్వు చూసుకుంటే వాడలా కుళ్ళిపోతూ నిన్నే తలుచుకుంటూ జీవితాంతం పిచ్చివాడిగానే ఉండిపోవాలన్న నీ ఉద్దేశం? వాడిగా ఉన్నాయి సూర్యం మాటలు. బావా, కాస్త నా మాట విను బావా నిస్సహాయంగా చూస్తూ అంది జానకి. పిచ్చివాడని కాదు బావా, బావని కాదన్నది. మరి వాడు పిచ్చివాడనే లోటు నీకు కనిపించకపోతే ఇప్పుడు చేసుకోవచ్చునే. నీ మూలంగానే అతను బాగవుతున్నాడని పెళ్లి చేయమని డాక్టర్ అన్న మాటలు నువ్వు విన్నావుగా. కానీ బావా, జానకి, ఇంకా హైరానా పడకు. స్వార్థంతో ప్రేమ కురిపించావు. నలుగురి కోసం వాడి మీద ప్రేమ ఆదుర్దా ఒలగబోసావు. సమయం వచ్చేసరికి చక్కగా తప్పుకుంటున్నావు. వెరీ గుడ్. కానీ లేని ప్రేమ ఆదుర్దాలని కురిపించి అయినవాళ్ళ దగ్గర నటించడానికి నీకు సిగ్గులేదు? ఆలోచిస్తే నీ మీద నీకే అసహ్యం వేయడం లేదు? ఉద్రేకంగా అంటున్న సూర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయింది జానకి. ఆమె దుఃఖం ఆగిపోయింది. కంటతడి ఆరిపోయింది. మొండి ధైర్యం వచ్చేసింది. హఠాత్తుగా పగలబడి నవ్వింది జానకి. నీకు పిచ్చా? ఏమిటా నవ్వు? చిరాగ్గా అన్నాడు సూర్యం. నిజమే బావా, నాకు పిచ్చే. అందరూ కాకపోయినా నువ్వైనా నా గోడు ఓపిగ్గా విని సలహా చెప్తావని ఆశతో వచ్చానే, అది పిచ్చే బావా. ముందుగా నీ భార్య అనుమతి తీసుకుని నీతో మాట్లాడి నా సమస్యలన్నీ విపులంగా చెప్పి నాకు పరిష్కార మార్గం చూపుతావని కొండంత ఆశతో వచ్చానే, అదే పిచ్చి. చాలు బావా, చాలు. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. కానీ బావా, నేను నిజంగా మీరంతా నా వాళ్ళనుకుని ప్రేమించాను.
నిజంగా నా వల్ల విఠల్ బావ కోలుకుంటారంటే అతన్ని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పి ఈ చేదు నిజం విను బావా. నేను శీలవతిని కాను బావా. జానీ, అవును బావా, నేను అన్యాయంగా అమానుషంగా శీలాన్ని కోల్పోయిన అభాగ్యురాల్ని. ఆ పరమాత్ముని దయో ఏమో గాని ఆ పాపపు గుర్తు ప్రకృతి నాకు గర్భం రూపంలో ప్రసాదించి నా బ్రతుకును మరీ దుర్భరం చెయ్యలేదు. అందుకే బావా, అమాయకుడైన బావకి అన్యాయం చేయలేక, మీరడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాను. మీ వాగ్బాణాలు ఎంత గాయపరుస్తున్నా ఓర్చుకున్నాను. కానీ ఈరోజు విషయమంతా నీతో చెప్పి సెలవు తీసుకుందామనుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని ఆశించాను. కానీ నా ఆశ నిరాశ అయింది బావా. బోరుమంది జానకి. సూర్యం అవాక్కైపోయాడు. ఇది నిజమా జానీ? నిజంగా ఇంత ఘోరం జరిగిందా? మాకెవ్వరికీ తెలియకుండానే నీ జీవితంలో ఇంత అపశృతి ఎప్పుడు జరిగింది? ఆమెను ఓదార్చలేని సూర్యం తనే పసివాడలా విలపించాడు. అదే ఆ రోజు అత్త సీరియస్గా ఉందని మామయ్య వాళ్ళు ఊరెళ్ళిన రోజు. అదే బావా, ఆ రాత్రే నా జీవితానికి కాళరాత్రి. ఏడుస్తూ చెప్పగలిగినంత విపులంగా చెప్పింది జానకి. అయ్యో జానీ, ఇంత మంటని గుండెల్లో దాచుకుని ఎలా తిరుగుతున్నావు? సూర్యం మనసు గిలగిల్లాడిపోయింది. నా జీవితమే కష్టాల నిలయం. బాధగా అంది జానకి. సారీ జానీ, నీ మనసు తెలిసి నిన్ను అవమానించాను. అందుకేనా నువ్వు పెళ్ళొద్దన్నది? అవును. జరిగిన దాంట్లో నీ తప్పేం లేనప్పుడు జీవితాంతం శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే బావా. చూడకుండా నిప్పు తొక్కితే అది కాల్చకుండా ఉంటుందా? అలా కాదు, నా మాట విని అన్నయ్యని పెళ్లి చేసుకో. పిచ్చివాడని నీకేమాత్రం అనిపించకపోయినా ఆ అమాయకుణ్ణి చేసుకుని వాడి జీవితాన్ని ఓ ఒడ్డుకు చేర్చు జానీ. బావా, అవును జానీ, ఇది నా స్వార్థమే. కానీ నా కోరికలో నువ్వు కూడా సుఖపడాలనే తపన ఉంది. నా మాట విని ఇది కాదనుకు జానీ. అర్థిస్తున్నట్లు జానకి చేతులు పట్టుకున్నాడు సూర్యం. నిర్జీవంగా నవ్వింది జానకి. క్షమించు బావా, అది జరిగే పని కాదు. ఒకవేళ నేను ఇష్టపడినా నన్ను చేసుకోవడానికి బావ మాత్రం అంగీకరించడు. సున్నితంగా చేతులు విడిపించుకుంటూ అంది జానకి. అన్నయ్య అంగీకరించడా? తెల్లబోయాడు సూర్యం. అవును బావా, విఠల్ బావ మామూలుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చేసుకోడు. అసలు అతను ఆరోగ్యంగా ఉంటే నేను నీదాకా వచ్చేదాన్ని కూడా కాదు. నిజంగా బావ కోలుకొని నన్ను చేసుకుంటాను అంటే నేను అంగీకరిస్తాను. కానీ ఈసారి బావకి తగ్గాక అడిగి చూడు. స్థిరంగా ఉంది జానకి గొంతు. అయోమయంగా చూశాడు సూర్యం. సారీ బావా. పర్వాలేదు, మెల్లగా అన్నాడు సూర్యం. మరో సంగతి ఏమిటి? నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి? నిర్ఘాంతపోయాడు సూర్యం. విశాల ప్రపంచంలోకి. నవ్వేసింది జానకి. అంటే నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? మా స్నేహితురాలి నాన్నగారు నాకు చిన్న ఉద్యోగం చూసి పెట్టారు. వారింటి అవుట్ హౌస్లోనే మకాం. అన్నట్టు బావా, బాబుకి పేరేం పెట్టానో తెలుసా? ఇన్నాళ్ళు మావయ్య నన్ను ప్రాణంగా చూశారు కదా, అందుకే వాడి పేరు కామేశ్వర్ అని పెట్టాను. బావుంది కదూ? నవ్వింది జానకి. బావుంది, బొంగురుగా పలికింది సూర్యం గొంతు. బావా, నాకేదైనా అయితే నా బాబుని జాగ్రత్తగా చూస్తారుగా, అనాథాని వీధిపాలు చేయకండేం. నవ్వుతూ అన్న జానకి కంఠంలో దుఃఖం గరగరలాడింది. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు జానీ. అప్పుడే మేం పరాయి వాళ్ళమైపోయామా? జానకి మాటల్లో వ్యంగ్యమో హేళనో అర్థం కాని సూర్యం బాధగా అన్నాడు. అవును బావా, నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. సరే, నేను వెళ్ళనా? మళ్ళీ అత్త వచ్చేస్తే ఏం గొడవ చేస్తుందో. లేచింది జానకి. ఎక్కడికి? కంగారుగా అన్నాడు సూర్యం. కంగారు పడకు, ప్రస్తుతం వంటింట్లోకి. అత్తొచ్చాక చెప్పి మరీ వెళ్తాను. నవ్వింది జానకి. సిగ్గుపడ్డాడు సూర్యం. వద్దు జానీ, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు ప్లీజ్. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఎలాగైనా అమ్మకి నేను నచ్చజెప్తాను అనునయంగా అన్నాడు సూర్యం. సారీ బావా. జానకి, నేను నీకు ఉద్యోగం చూశాను. ఉద్యోగమా? ఎక్కడ బావా? ఓ ప్రైవేట్ కంపెనీలో. సారీ బావా, నేను మా ఫ్రెండ్ వాళ్ళు చూపించిన ఉద్యోగమే చేయదలుచుకున్నాను. జానకి దెబ్బతిన్నట్టు చూశాడు సూర్యం. మరోలా అనుకోకు బావా, చాలా రోజుల నుంచి ప్రయత్నించి సంపాదించిన ఉద్యోగాన్ని ఇప్పుడు కాదంటే బావుండదు. ఎలాగో ఈ ఇల్లు వదలదలుచుకున్నాను. నన్ను మన్నించు మెల్లగా అంది జానకి. అంతేనా జానీ? అంతే బావా, నీ మనసు నొప్పిస్తే క్షమించు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం, ఇన్నాళ్ళుండి వెళ్ళేటప్పుడు పోట్లాడి వెళ్ళడం నాకిష్టం లేదు. నీకు చాతనైతే ఏ రగడా లేకుండా నన్ను బయటికి పంపించు. అదే నేను నిన్ను కోరేది అనేసి చరచరా తన గదికేసి వెళ్ళిపోయింది జానకి. నిర్ఘాంతపోయిన సూర్యం మాధవి వచ్చి పిలిచే వరకు అలా ప్రతిమలా కూర్చుండిపోయాడు. జానకేది?
కంగారుగా చూసింది భవాని. ఇదో అత్త, ఇక్కడే ఉన్నాను, ఇంకా ఎక్కడికి పోలేదు వ్యంగ్యంగా అంది జానకి గదిలోంచొస్తూ. ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్థం కాని భవాని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మాధవితో జానకి ఇల్లు విడిచిపోతుందట అని మాత్రం చెప్పాడు సూర్యం, మిగతా విషయాలు చెప్పడానికి సందర్భం వెతుక్కుంటూ. పొద్దున్నే మామూలుగా లేచి అన్ని పనులు ముగించుకుంది జానకి. పల్లె నుంచి తెచ్చుకున్న ట్రంక్ నిండా తనవి బాబువి బట్టలు సర్దుకుంది. ఆ తరువాత మెల్లగా వంటింట్లో ఉన్న భవానీ దగ్గరికి వచ్చి నిల్చుంది. ఏమన్నట్టు చూసింది భవానీ. నా నగలు బీరువాలా ఉన్నాయి కదూ, ఉంటే ఓసారి ఇవ్వవు? ఎందుకు? వింతగా చూసింది భవానీ. పెట్టుకుంటాను నవ్వింది భవానీ. అవా, నువ్వా? అవును. భలే దానివే. నాగరం, జయంతి బిళ్ళ, పిల్ల కుప్పెలు, చిన్న చిన్న గాజులు, గొలుసు, మొల్లో గజ్జెలు అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటావు కదూ? భవానీ నవ్వేసింది. నా కోసం కాదు, తమాషా కన్నాను. మరి మా బాబుకు పెడతానత్తా. ఈసారి నవ్వుతూనే అంది జానకి. ఏమిటే? తుళ్ళిపడింది భవానీ. అదే బాబుకు పెడదామని. నీ నగలు ఆ దరిద్రుడికి పెడతావా? ఆ అనాథ విధవకి ఇప్పుడు నగలు కూడా కావాల్సి వచ్చాయా? హేళనగా అంది భవానీ. వాడు అనాథ కాదత్తా, నా బిడ్డ. ఇక నుంచి వాడి ఆలనా పాలన అంతా నాదే. స్థిరంగా ఉంది జానకి గొంతు. మండిపడింది భవానీ. ఏమిటే స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ఎవరితో కనిపారేసిన ఆ విధవని ఇంట్లోకి తీసుకొచ్చిందే చాలక ఇంకా వాడిని పెంచుకుంటావా? ముందు వాడిని ఏ అనాథాశ్రమానికో సాగనంపు. అసలు వాడిని పాపమని ఇంట్లోకి రానిచ్చానే, నన్ననాలి. ఇల్లెగిరిపోయేలా అరిచింది. మనం తీసుకురాకపోతే ఏ చలికో లేక ఏ పురుగు ముట్టుకునో అంతరించిపోయేవాడు. ఆ శిశు హత్యా పాపం మనకు చుట్టుకునేది. శాంతంగా అంది జానకి. నోర్మొయ్, ఇదిగో ఇదే చెప్పడం. వాడు మరోక్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్నేగాక నువ్వు తెచ్చిపడేసే అనాథ విధవలందరినీ పోషించడానికి ఇక్కడ మీ బాబు ఎస్టేట్లేం లేవు. అయినా నీకెంత ధైర్యం? నువ్వే ఓ అనాథవైతే నీకు అనాథ కొడుకు కూడానా? ఆవేశంతో ఊగిపోయింది భవానీ. అత్త, ఊరికే హైరాణ పడుకు. నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం. సన్నాయి నొక్కులు నొక్కినట్టు అంది జానకి. అవునే, ఈ అనాథ విధవలందరినీ చూస్తుంటే నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఆయాసపడిపోయింది భవానీ. అదే అత్త, వాడు అనాథ కాబట్టే అనాథనైనా నా దగ్గరికే చేరాడు. ఇంకా మమ్మల్ని పోషించలేనంటున్నావు కదూ, అందుకే అత్త మేమిద్దరం వెళ్ళిపోతున్నాం తాపీగా అంది జానకి. జానకి మాటలకి కొయ్యబారిపోయింది భవానీ. ఆవిడికి ఇది అనుకోని సంఘటన. ఎక్కడికి పోతావే? అర్చింది. అదే అత్త, మా ఫ్రెండ్ ఇంటికి. అన్నట్లు నీకు చెప్పలేదు కదూ, నాకు ఉద్యోగం వచ్చిందత్త. ఇంకా మీకు భారంగా ఉండకూడదనుకొని బయలుదేరాను. పొద్దున్నే బట్టలు అవి సర్దేసుకున్నాను. సంసారం అన్న తరువాత ఓ గిన్నెని చెంబని కావాలి కదా, అందుకని నగలు అమ్మేసి కొనుక్కుందామనుకుంటున్నాను. నేను విఠల్ బావకు కూడా చెప్పొస్తాను. ఈలోగా నగలు తీసుంచు. పసిబిడ్డతో వెళ్ళడమా, కాస్త మంచి చెడు చూసుకోవాలి కదా, తొణక్కుండా అనేసి చరచర విఠల్ గదికేసి వెళ్ళిపోయింది జానకి. భవానీ నిర్ఘాంతపోయిందో క్షణం. వెంటనే తేరుకొని, అయ్యో అయ్యో విన్నారా, ఇది ఇంట్లోంచి పోతుందటండి. గుండెలు బాదుకుంటూ హాల్లోకి వచ్చింది. అంతా హాల్లోనే నిశ్శబ్దంగా కూర్చున్నారు. మాధవి అయోమయంగా మెట్ల దగ్గర నిల్చుంది. భవానీ ప్రశ్నకెవ్వరూ సమాధానం చెప్పలేదు. ఓసారి ఆమె కేసి చూసి ఊరుకున్నారు. వారి మౌనం మరింత రెచ్చగొట్టింది భవానీని. వెంటనే పూనకం వచ్చిందానిలా జానకి దగ్గరికెళ్ళి ఆమె రెక్క గట్టిగా పట్టుకుని, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అంటూ గట్టిగా అరిచింది. నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పానుగా అత్త, ఇల్లు కూడా కుదిరింది చిరునవ్వుతో అంది జానకి. జానకి నవ్వుకు మరీ మండిపడింది భవానీ. ఎలా వెళ్తావో చూస్తాను కొరకొరా చూస్తూ అంది. ఎలాగేమిటాయి అత్త? వీధిలోంచే. జానకి పెదవి మీద నవ్వు చెరగలేదు. నోర్మయ్, నేనంత వాజమ్మననుకోకు అంటూ 2 చేతులతో జానకిని హాల్లోకి ఈడ్చుకొచ్చింది భవానీ. చిరునవ్వులు చిందిస్తున్న జానకి కళ్ళు నిప్పులు కురిశాయి. అయినా వదులు, సహనంగా అంది. చస్తే వదలను. మర్యాదగా చెప్తున్నాను, ముందు వదులు. జానకి స్వరంలో కాఠిన్యం తొంగి చూసింది. ఏం చేస్తావే? మర్యాదట, మర్యాద. నీ బ్రతుక్కి తోడు మర్యాద కూడానా? జానకి కళ్ళు చూసి క్షణం బెదిరి ధైర్యం తెచ్చుకుంటూ అంది భవానీ. ఏం చేస్తానా చెప్తా నాగు. బలాన్నంతటినీ కూడదీసుకుని ఒక్కసారి విదిలించింది జానకి. ఆమె విదిలింపుకి అంత విగ్రహము తోటకూరలో పురుగులా వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో పడిపోయింది. భవానీ నోట మాట రాలేదు. జాగ్రత్త, బక్క చిక్కిన పిల్లినైనా సరే తలుపులు వేసి కొడితే ఎదురు తిరిగి పీక్క మానదు. ఇన్నాళ్ళు నాకు చేతగాక ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నేను తలుచుకుంటే నువ్వే కాదు ఎవ్వరూ నన్నాపలేరు. నేనిన్నాళ్ళు అణిగి అభిమానం చూపిస్తున్నానంటే
ఇంతకాలం నన్ను మీ ఇంట్లో ఓ మనిషిగా చూశారన్న విశ్వాసంతోనే. అది ఏ ఉద్దేశంతో చూసినా నన్ను మనిషిగా చూశారు. అందుకే నాకింకా మీరంటే అభిమానం పోలేదు. అంతేగాని మీరంటే భయపడి కాదు, నాకు చాతగాక కాదు. భద్రకాళిలా ఉన్న జానకిని చూస్తుంటే ఎవరికీ నోట మాట రాలేదు. జానకి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అనునయంగా ఏదో చెప్పబోయాడు కామేశం. మామయ్య, ప్లీజ్ నువ్వేం మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడి నీ మీద నాకున్న గౌరవం, ప్రేమాభిమానాలను కాలరాయకు. నీ నిస్సహాయత్వం నాకు తెలుసు. అందుకే నాకేం చెప్పడానికి ప్రయత్నించొద్దు. 2 చేతులు జోడించింది జానకి. కామేశం తల వంచేశాడు. జానీ, నా మాట అయినా విను, ఏదో అనబోయాడు సూర్యం. ఏం చేస్తావు? అసలు ఇంకేం మిగిలిందని చెప్తావు? ఇంతమందిలో ఓ పరాయమ్మ కన్నపిల్లని తల్లి దౌర్జన్యంగా బంధించాలని చూస్తుంటే చేతులు కట్టుకొని ఓ సినిమాలా చూస్తున్న నువ్వేం చెప్పగలవు? స్వయం ప్రకాశం లేక తల్లిచాటు బిడ్డగా నువ్వు కావాలంటే మాత్రం నాకేం చేయగలవు? నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది బావా. నిజం చెప్పాలంటే నీకన్నా పిచ్చి విఠల్ భావనయం. అతనికి ఆత్మాభిమానం ఉంది. తనకంటూ ఒక ధ్యేయం ఉంది. నన్ను కాపాడాలనే వెర్రి తపన ఉంది. ఆ రోజు నిన్ను నన్ను అత్త అనుమానించి అవమానించిన రోజు అమ్మకి ఎదురు చెప్పలేక నీ దారిన నువ్వు పోయావు. కానీ విఠల్ బావ నాకన్నా ఎక్కువ బాధపడ్డాడు. నిద్రమాని అఘాయిత్యానికి పూనుకోబోయిన నన్ను మందలించి ఇంటికి తీసుకొచ్చాడు. నా ప్రాణదాత అతను. మరో మార్గం లేక తల్లిని శాంతపరచడాని కోసం నన్ను పెళ్లాడతానని బొంకాడు. ఏళ్లు గడువు పెట్టి తనకన్నా చిన్నవాడు బిడ్డల తండ్రైనా నా కోసం తన సుఖాలకి వాయిదా వేసి ఉద్యోగ ప్రయత్నాలేగాక పెళ్లి ప్రయత్నాలు కూడా చేసిన మహానుభావుడు. అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మరి నువ్వో అమ్మ మాటలకి తాళం వేస్తూ కూర్చున్నావు బావా. తల్లిదండ్రుల్ని గౌరవించాల్సిందే కాదన్ను. కానీ దానికి ఓ హద్దుంటుంది. ఆ హద్దులు తెలియని నువ్వు నాకేం చెప్పగలవు బావా? ఈటెల్లాంటి జానకి మాటలతో సూర్య ముఖం తెల్లగా పాలిపోయింది. జానకి కంఠంలో ఇంకా ఆగ్రహం తగ్గలేదు. అత్త, నగలిస్తావా అంది సౌమ్యాన్ని తెచ్చుకుంటూ. ఇవ్వను. ఇలాంటి అడ్డమైన విధవల కోసం కాదు అవి చేయించింది. ఎప్పటికైనా నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అవి నీ పిల్లలకిస్తాను గట్టిగా అంది భవానీ. సరే. ఓ క్షణం భవానీ కేసు చూసిన జానకి తేలిగ్గా అనేసింది. చూస్తారేమిటండి, దాన్ని అలా పంపేయడమేనా? భర్త కేసు చూస్తూ అంది భవానీ. ఆమెకింకా జానకి మీద ఆశ చావలేదు. భవానీ, దాన్ని వెళ్ళని ఆజ్ఞాపించినట్టే అన్నాడు కామేశం. ఆయనకి ఇందాకటి నుంచి జానకి మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిర్ఘాంతపోయింది భవానీ. అవునమ్మా, జానకిని వెళ్ళనివ్వు. తన నగలు కూడా ఇచ్చేయి దృఢంగా ఉంది సూర్యం గొంతు. ఏమిటండి, పెళ్లి కావాల్సిన పిల్ల ఒంటరిగా మెల్లగా అంది మాధవి. అవసరమైతే తానే రక్షిస్తాను అన్నమాట తాత్కాలికంగా మర్చిపోయి. పర్వాలేదు మధు, జానకి మంచి నిర్ణయమే తీసుకుంది. అమ్మా, తన నగలు కూడా ఇచ్చేయి అన్నాడు సూర్యం. జానకి సిగ్గుపడిపోయింది. సారీ బావా, ఏదో డబ్బు అవసరమవుతుందేమో అని ఆలోచన లేకుండా అడిగానే గాని నా నగలంటూ ఏం ఉన్నాయి బావా? ఏళ్ల తరబడి మీ ఇంట్లో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఈ చిన్న విషయంలో బయటపడినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. క్షమించు బావా. జానకి కంట నీరు తిరిగింది. పర్వాలేదు జానీ, ఎన్ని ఉన్నా నీ నగలే. అమ్మా, అవి ఇచ్చేయి మళ్ళీ అన్నాడు సూర్యం. ప్లీజ్ అత్త. కళ్ళతోనే మరోసారి అత్తకి క్షమాపణ చెప్పి మెల్లగా పసివాడిని ఎత్తుకుని విఠల్ గదివైపు వెళ్ళింది జానకి. అతని గది తలుపులకి ఇప్పుడు తాళం వేయడం లేదు. అతను బయటికెళ్ళిపోవాలని ప్రయత్నించడమూ లేదు. దగ్గరగా వేసున్న తలుపులు మెల్లగా తోసింది జానకి. మంచం మీద వెల్లకిలా పడుకుని కళ్ళ మీద చేతులుంచుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్న విఠల్ తుళ్ళిపడి చూశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు మసగ్గా అనిపించి, ఎవరు అన్నాడు విఠల్ లేచి కూర్చుని. నేను బావా, జానకిని. నేల చూపులు చూస్తూ మెల్లగా అంది జానకి. ఓ, నువ్వా జానీ అన్నాడు విఠల్. అవును బావా, నేనే. ఏమిటింత పొద్దునే వచ్చావు? నిన్ను చూద్దామని గొణిగింది జానకి. విఠల్ ఏ మూడ్లో ఉన్నాడో తెలుసుకోవాలనిపించింది ఆమెకి. నన్ను చూద్దామనా? నవ్వాడు విఠల్. అతని నవ్వు చూసిన జానకి కాస్త ధైర్యం వచ్చింది. ఓ మాట చెప్పాలని కూడా వచ్చాను అంది మెల్లగా. ఏమిటి జానీ అది? వాడేవాడు? జానకి చేతులను పసివాడిని చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు విఠల్. కృంగిపోయింది జానకి. వాడు నీ కొడుకు కదూ? రహస్యంగా అన్నట్టు మెల్లగా అన్నాడు విఠల్. అవును బావా, వాడు నా కొడుకే స్థిరంగా పలికింది జానకి గొంతు. జానీ, నీ కొడుకుని ఒక్కసారి ఎత్తుకోనా? ఒక్కసారంటే ఒక్కసారి జానీ, ప్లీజ్. ఇలా ఎత్తుకొని అలా ఇచ్చేస్తాను, నిజం. చెంగున లేచి చేతులు చాచిన విఠల్ని చూసి హడలిపోయింది జానకి.
ఇంతకుముందు ఒకసారి ఇలాగే తీసుకొని బంతిలా ఎగరేసి పకపకా నవ్వాడు. పక్కనే ఉన్న సూర్యం పట్టుకోబట్టి గాని లేకపోతే ఆ రోజే నూకలు చెల్లిపోయేవే పసివాడికి. అప్పట్నుంచి విఠల్ దగ్గరికి పసివాళ్ళని తీసుకురావాలంటేనే భయం అందరికీ. మళ్ళీ ఈరోజు విఠల్ దగ్గర సెలవు తీసుకోవడానికి తప్పనిసరిగా తీసుకొచ్చింది జానకి. కింద పడేస్తాననుకుంటున్నావు కదూ? పడేయను జాని, నిజం ఒట్టు. ఇలా తీసుకుని ఒక్క ముద్దు పెట్టేసుకొని ఇచ్చేస్తాను అంటూ పసివాడిలా బ్రతిమాలాడు విఠల్. జానకి గుమ్మంలో నిల్చున్న కామేశానికేసి చూసింది నిస్సహాయంగా. ఆయన ఇవ్వమన్నట్టు సైగ చేశాడు. దేవుడి మీద భారం వేసి మెల్లగా విఠల్ని మంచం మీద కూర్చోవని బాబుని అతని చేతుల్లో పెట్టి ఏదైనా జరిగితే పసివాడిని కాపాడడానికి అన్నట్టు సిద్ధంగా నిల్చుని ఉంది జానకి. అదే ధోరణిలో కామేశం కూడా నిల్చున్నాడు. విఠల్ చేతుల్లోని పసివాడిని తదేకంగా చూశాడు కొన్ని క్షణాలు. బాబు కూడా అతని కేసి చూసి బోసినవ్వులు ఒలకబోశాడు. హఠాత్తుగా విఠల్ ఆవేశంగా ఆప్యాయంగా బాబు ఒళ్లంతా ముద్దులతో ముంచెత్తేశాడు. జానీ, ఇక వీడిని తీసుకుపో అంటూ బాబుని జానకికిచ్చేసి 2 చేతుల్లోనూ ముఖం దాచుకొని ఆడదానిలా వలవలా ఏడుస్తున్న విఠల్ని చూసి అంతా విభ్రాంతి చెందారు. జానకి హృదయం బాధతో బరువెక్కిపోయింది. బావా, అతని ధోరణి ఆపడానికి అన్నట్టు గట్టిగా పిలిచింది జానకి. గబగబా చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ ఏమిటి అన్నట్టు చూశాడు విఠల్. నేను వెళ్ళిపోతున్నాను అంది జానకి. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? అదే, నాకు ఉద్యోగం వచ్చింది బావా. ఉద్యోగమా? ఎక్కడా? ఈ ఊళ్ళోనే. ఓహో, అయితే వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఆలస్యమైతే మీ ఆయన వచ్చేస్తాడు కంగారుగా అన్నాడు విఠల్. జానకి జాలిగా చూసి వెనుదిరిగింది. ఇదిగో బాబు, జాగ్రత్త పెద్దగా అన్నాడు విఠల్. అలాగే బాధగా నిట్టూరుస్తూ హాల్లోకి వచ్చేసింది జానకి. మధు, ఎప్పుడైనా ఈ జానీని తలుచుకుంటావు కదూ అంటుంటే జానకి కళ్ళతో పాటు మాధవి కళ్ళు కూడా నీళ్లతో నిండాయి. తలుచుకోవడానికి నిన్నసలు మర్చిపోతే కదూ గద్గద స్వరంతో అంది మాధవి. పేరు పేరున అందరి దగ్గర సెలవు తీసుకుంది జానకి. అత్తకి మావయ్యకి పాదాభివందనం చేసింది. మావయ్య, ఎప్పుడైనా ఈ ఊళ్ళో నీ మేనకోడలుందని గుర్తొస్తే తప్పకుండా వచ్చి చూసిపో అన్నట్టు మావయ్య, నా కొడుక్కి నీ పేరే పెట్టుకున్నాను, వీడిని ఆశీర్వదించవు అని. ఒరే కన్నా, ఈయన మీ మావయ్యరా? అంటే నీకు తాతయ్య అన్నమాట. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోనాన్నా అంటూ ఆ పసివాడిని కామేశం పాదాల ముందు పడుకోబెట్టి లేత గులాబీ రేకుల్లాంటి బాబు అరచేతుల్ని అతని పాదాలకి తాకించింది జానకి. ఇంకా ఆగలేని కామేశం ముద్దులు మూటగడుతున్న ఆ పసివాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. భాను, నగలు తీసుకురా అన్నాడు. భవానీ నగల పెట్టి తెచ్చి మౌనంగా నుంచుంది. ఎంత కాదనుకున్నా జానకి పసివాడు వెళ్లడం ఆవిడకి బాధగానే ఉంది. కానీ ఆవిడలోని అహంకారం ఆ బాధని కనపడకుండా తొక్కేసింది. అత్త, మెల్లగా పిలిచింది జానకి. ఏమన్నట్టు వింతగా బింకంగా చూసింది భవానీ. నన్ను క్షమించత్తా, చాలా అసహ్యంగా ప్రవర్తించాను, అవన్నీ మనసులో పెట్టుకోకు, ఎప్పుడైనా వస్తూ ఉండు మనస్ఫూర్తిగా అంది జానకి. ఇంకా నేనెందుకులే, నా అవసరం తీరిపోయిందిగా నిష్ఠూరంగా అంది భవానీ. అత్త, ఇంక ముందే నీ అవసరం కావాల్సి వచ్చేది. ఏదో ఒక ధ్యేయం పెట్టుకుని వెళ్తున్నానే గాని మీ ఎవ్వరి మీద నాకు కోపం లేదు. మీరందరూ నన్ను విశ్వాసఘాతకురాలిగా చూడొద్దు అంది జానకి బాధగా. చచ్చా, అదేం లేదు జానకి నవ్వేశాడు కామేశం. అయితే నా మీద కోపం లేదుగా? అయితే ఓ సాయం చెయ్యాలి. ఏమిటి? కుతూహలంగా అన్నాడు కామేశం. మరేం లేదు, నా నగలు మీ దగ్గరే ఉంచండి. నిజంగా నా పెళ్ళంటూ జరిగితే అప్పుడు స్వయంగా అత్తే ఇస్తుంది. ఏమత్తా? భవానీ మూతి ముడుచుకుంది. కానీ ఏదో అనబోయాడు సూర్యం. ఇదిగో బావా, జరిగిన పొరపాటునికి క్షమాపణ కోరుతున్నాను. ఇంకా క్షమించకపోతే బావుండదు. ఒక్క క్షణం ఆలోచించిన కామేశం, అయితే నేను చెప్పేది నువ్వు వినాలి అన్నాడు. ఏమిటి? నగల పెట్టె తెరిచి అందులోంచి ఓ గొలుసు తీసి బాబు మెళ్ళో వేసి, ఇది వీడికి తాతయ్య బహుమానం, కాదనకూడదు అన్నాడు. అది విఠల్ చిన్ననాటి గొలుసు. ఆంజనేయుడి లాకెట్ వేసి శివరామయ్య గారు మనవడికి చేయించిన గొలుసు. జానకి కళ్ళు అదోలా మెరిశాయి. ఏ నాటి బంధమో, నువ్వంత ప్రేమగా ఇస్తుంటే నేనెందుకు కాదంటాను మామయ్య అంది ఆనందంగా. అందరి దగ్గర మరోసారి సెలవు తీసుకుని బయటికి నడిచింది జానకి పసివాడితో సహా. సూర్యం పెట్టె తీసుకుని అనుసరించాడు జానకిని దించి రావడానికి. జానకి వాళ్ళు వెళ్లేసరికి గేటు దగ్గర నిల్చుని ఎదురు చూస్తోంది జానకి స్నేహితురాలు ఉమా. ఆటో ఆగటంతోటే పరుగున వచ్చి బాబుని అందుకుని సూర్యాన్ని కూడా లోపలికి రమ్మని ఆహ్వానించింది. సూర్యం లోపలికొచ్చి ఉమా తండ్రి పశుపతి గారికి తనంతాను పరిచయం చేసుకున్నాడు.
మనకి పరిచయం లేకపోయినా జానకి ద్వారా మీ సంగతులన్నీ తెలుస్తూనే ఉంటాయి. మీరు ఆమెకి చదువు అది చెప్పి ఎంతో ఆదరంగా చూసేవారట అన్నారు పశుపతి గారు సూర్యాన్ని ఆహ్వానిస్తూ. సూర్యం కూర్చున్నాడు. తను కూడా చాలా శ్రద్ధగా చదివింది. దయచేసి మీరు జానకిని కాస్త కనిపెట్టి ఉండాలి మెల్లగా అన్నాడు సూర్యం. అలాగే చిన్నగా నవ్వుతూ అన్నాడాయన. అప్పుడప్పుడు మీరు కూడా వస్తూ ఉండండి. కూతురు తెచ్చిన కాఫీ అందుకుని సూర్యానికి ఇస్తూ అన్నాడు పశుపతి గారు. సూర్యం కాఫీ తాగి తండ్రి కూతుళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకొని, జానీ నీ పోర్షన్ చూపించనే లేదు అన్నాడు నవ్వుతూ. రా బావా, అంకుల్ నేను బావకి ఇల్లు చూపించొస్తాను అంది జానకి. అలాగేనమ్మా, అన్నట్లు మీ ఆంటీ గుడికెళ్తూ చెప్పి మరీ వెళ్ళింది ఈరోజు భోజనం ఇక్కడే అని అన్నారు పశుపతి గారు. పొండి డాడీ, అదెక్కడికి పోతుంది, నేను లేను అని. రండి సూర్యం గారు, మీ జానకి పోర్షన్ నేను చూపిస్తాను చనువుగా అతన్ని ఆహ్వానిస్తూ అవుట్ హౌస్ కేసు నడిచింది ఉమా. సూర్యానికి ఇల్లు చూపిస్తూ, చూడండి ఇంత ఇల్లుందా, నేను అమ్మ నాన్న మాత్రమే ఉండేది. ఇందులోనే 2 గదులిస్తాం ఉండవే అని బతిమాలినా నేను అవుట్ హౌస్లోనే ఉంటానంటోంది. ఏమిటి చెప్పండి దీని మొండితనం, ఫిర్యాదు చేసింది ఉమా. ఎక్కడుంటే ఏమిటండి, మీలాంటి వారి అండ ఆదరణ లభించాయంటే నిజంగా మా జానకి అదృష్టవంతురాలు మనస్ఫూర్తిగా అన్నాడు సూర్యం. క్షమించండి ఇప్పుడే వస్తాను, నాన్న పిలుస్తున్నట్టున్నారు అంటూ పరిగెత్తింది ఉమా. జానీ మరి నేను కూడా వెళ్ళిరానా అన్నాడు సూర్యం జానకి కేసి చూస్తూ. అలాగే బావా, ఎప్పుడైనా వస్తూ ఉండు. నా జీవితం ఏ దారిన పయనిస్తుందో, సవ్యంగా తీరం చేరుతుందో లేక మధ్యలోనే ఏ తుఫాన్ వాతైనా పడి సముద్రం పాలవుతుందో చెప్పలేం కదా. నా నిర్ణయం ఎట్లా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. పర్వాలేదు జానకి, నీ నిర్ణయం మంచిదని అనుకుంటున్నాను. ఆడదానికి అంత ధైర్యం చొరవ ఉండటం గొప్ప విషయమే అన్నాడు సూర్యం. తొందరపడి నిన్ను మరీ తూలనాడాను, అవన్నీ మనసులో పెట్టుకోకు బావా. ఎప్పుడైనా మాధవ్ నీ పిల్లల్ని కూడా పంపు. నీ పిల్లలంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా అంటుంటే జానకి కంఠం వణికింది. భలే దానివి జానీ, నువ్వు కాని మాటలేమన్నావని మనసులో పెట్టుకోవటానికి. మాధవిని పిల్లల్ని నేను పంపేదేమిటి, నిన్ను చూడాలన్నప్పుడల్లా వాళ్లే వచ్చేస్తారు అన్నాడు సూర్యం. జానకి కూడా నవ్వింది. అయితే నేను ఇంకొస్తాను ప్లీజ్, ఇది నీ దగ్గరుంచు, అవసరమైతే ఏదైనా సరే అడగడానికి మొహమాట పడుకు అని జానకి చేతిలో కొన్ని నోట్లు పెట్టి ఆమె జవాబుకి ఎదురు చూడకుండానే చరచరా నడిచి వెళ్ళిపోయాడు సూర్యం. నిర్ఘాంతపోయింది జానకి. చెయ్యి విప్పి చూసుకుంది. 10 100 రూపాయల నోట్లు. అరే మీ బాబు వెళ్ళిపోయాడా అంది ఉమ వస్తూ. మౌనంగా తల ఊపింది జానకి. అయితే పద ఇంట్లోకి పోదాం అంది ఉమ బాబుని చేతుల్లోకి తీసుకుంటూ. ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి ఉమ తల్లి పార్వతమ్మ గారు వంట చేస్తోంది. ఏం జానకి, మీ అత్త ఏం గొడవ చేయకుండానే పంపింది కదా కుతూహలంగా అడిగిందావిడ. జరిగిందంతా వివరంగా చెప్పింది జానకి. పోన్లే, అంతా సవ్యంగానే జరిగింది. చూడు, నువ్వేం గిన్నెలు చెంబులు కొనక్కర్లేదు, మా ఇంట్లో వేయిస్తాను. సరుకులు కూరగాయల్లాంటివి మన కాంతయ్య తెచ్చిపెడతాడు, మొహమాట పడకుండా అడుగు ఆప్యాయంగా అంది పార్వతమ్మ గారు. కథ కొనసాగుతుంది.